హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, నిన్న మేము రెస్టారెంట్లో ట్రై చేసిన డెజర్ట్ ఈరోజు ఇంట్లో ట్రై చేస్తున్నాము. మా బావగారికి బాగా నచ్చిందనమాట. సో మా తోటికోడలు ఈరోజు చేస్తుంది. సో తన రెసిపీ ఇది, నేను హెల్ప్ చేస్తున్నాను అంతే. సో దానికోసం మనకి మ్యాంగో ప్యూరీ కావాలి, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1 లీటర్ మిల్క్, బ్రెడ్, మ్యాంగో స్లైసెస్ అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ కావాలి మనకి. మనం 1 లీటర్ మిల్క్ ఏవైతే ఉందో అది బౌల్లో వేసి సిమ్లో పెట్టి అది కొంచెం బాగా మరగాలి. 1 లీటర్ మిల్క్ 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకుంటే కూడా మంచిదే. అట్లా మరిగించుకోవాలి. ఈలోపు మన బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రెడ్స్ని సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ అన్నీ తీసేసి ఓన్లీ మిడిల్ ఆఫ్ ద బ్రెడ్ని మాత్రమే మనం యూస్ చేస్తాము. ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో మనం రిమూవ్ చేసేస్తున్నాం కదా, వాటిని పడేయద్దు. వాటిని అన్నీ ఒక బాక్స్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. వేరే రెసిపీస్కి బ్రెడ్ క్రమ్స్ కావాల్సినప్పుడు వీటిని బ్రెడ్ క్రమ్స్ గ్రైండ్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన రెసిపీకి అన్నీ రెడీ అయిపోయాయి కదా, మన బ్రెడ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాము. మనం ఈ ఆల్రెడీ మ్యాంగో ప్యూరీ తీసాం కదా, ఇందులో హాఫ్ ప్యూరీ ఏం చేస్తామంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యూరీ అందులో వేసి హాఫ్ ఉంచేయాలి, హాఫ్ ఇందులో వేయాలి. హాఫ్ వేసి బాగా స్టిర్ చేయాలి. అట్లా స్టిర్ చేస్తున్నప్పుడే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసి బాగా కలపాలి. అది మనకి బాగా కొంచెం థిక్గా అయ్యింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకొక స్టవ్ మీద ఆల్రెడీ పాలు పెట్టాను కదా, అది మరుగుతూ ఉంది. ఇట్లా అయ్యింది కదా, ఈలోపు మన కస్టర్డ్ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుని అందులో మిల్క్ వేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. యాక్చువల్లీ నార్మల్ కూల్ పాలతో అంటే చల్లగా ఉన్న పాలతో కలపాలి. అక్కడ మిల్క్ లేక మేము ఇదే యూస్ చేసాము. సో మేమైతే లంప్స్ లేకుండానే చేసాము. మీరు నార్మల్గా చల్లారిన పాలు ఉంటే అందులో కలుపుకోండి, ఇంక అస్సలు లంప్స్ రావు. ఆ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అందులో వేసి బాగా స్టిర్ చేయండి. మిల్క్ని బాగా స్టిర్ చేసి ఇందులో మనకి ఇలా స్టిర్ చేస్తున్నప్పుడే 1 కప్ ఆఫ్ షుగర్ వేయాలన్నమాట. ఆ షుగర్ కూడా వేసి బాగా స్టిర్ చేసి బాగా కలపాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయ్యాక మనం ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తర్వాత దాన్ని ఫ్రీజర్లో పెట్టేయాలి. ఈలోపు అది చల్లారేలోపు మన బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్లేట్లో 1 బై 1 డెకరేట్ చేద్దాము. డెకరేట్ ఇన్ ద సెన్స్ అరేంజ్ చేద్దాం అనమాట. ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్కి సరిపడా సైజెస్లోని బ్రెడ్స్ కట్ చేసి మనం ప్లేట్ అనేది కంప్లీట్గా ఏ చిన్న గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలన్నమాట. అట్లా ఫిల్ చేసాక ఈ మిల్క్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము చల్లారేక. ఈ గ్యాప్లో మేము మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టి అది కొంచెం చల్లారేలోపు మాకు టైం దొరికిందనమాట. సో కొంచెం బ్రెడ్ తీసుకుని మా తోటికోళ్ళు వాటిని డెకరేట్ చేసి అలా చేస్తూ కొంచెంసేపు మేము ఇద్దరం కూర్చుని టైం పాస్ చేసుకుంటూ మా ఇవి మాట్లాడుకుంటూ కొంచెం బ్రెడ్ జాము తిన్నాము. అంటే ఎనర్జీ కోసం, ఇంకా రెసిపీ కుక్ చేయాలి కదా మరి అందుకు. ఈలోపు వాళ్ళ పెద్ద కొడుకు ఉంటాడండి ఇంట్లో. వాడైతే ఆమెని వదలడు. రోషు 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 అంటూ ఆమె చుట్టూనే తిరుగుతాడు. ఎవరో అనుకుంటున్నారా, ఇంకో వాడే అందగాడు ఇంటికి. హీ ఈజ్ మిస్టర్ రియో. మీట్ హిమ్, సే హలో టు ఎవ్రీవన్. అయితే మనకి ఆల్రెడీ చల్లారిన పాలు ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ కొంచెం మ్యాంగో ప్యూరీ పక్కన పెట్టాం కదా, ఆ ప్యూరీ ఈ పాల్లో వేసి బాగా విస్క్ చేయాలన్నమాట. ఎందుకంటే బాగా కలుస్తుంది అని అంతే. విస్కర్ లేకపోతే నార్మల్ స్పూన్తో కూడా చేయండి. ఉంది కాబట్టి మేము యూస్ చేసాము, త్వరగా మిక్స్ అవుతుందని చెప్పి. ఇట్లా మిక్స్ చేశాక మనం ఆల్రెడీ బ్రెడ్స్ అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్స్ మీద ఇది 1 బై 1 అలా లేయర్ వైజ్ బాగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ మొత్తం అంత బ్రెడ్లు ఎక్కడ వదలకుండా మొత్తంగా ఈ మిల్క్ బ్యాటర్ ఏదైతే ఉందో అంతా స్ప్రెడ్ చేయాలి. ఇది ఇలా స్ప్రెడ్ అయ్యాక సెకండ్ లేయర్ ఆల్రెడీ మనం మ్యాంగో ప్యాన్లో స్టిర్ చేసాం కదా, ఆ సెకండ్ లేయర్ వచ్చి ఆ మ్యాంగో ప్యూరీ, ఆ స్టిర్ చేసిన ప్యూరీ అనేది వేసి అది కూడా ఈక్వల్గా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. రెండు బాగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత మన మ్యాంగో స్లైసెస్ ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు నన్ను వాడతారా అని చూస్తున్నాయి అయితే, వాటిని హాఫ్ తీసుకుని మొత్తం ఈ బ్యాటర్ ఎక్కడైతే ఉందో అన్ని ప్లేసెస్లో అలా కొంచెంగా, ఎందుకంటే తింటున్నప్పుడు ఒక్కో బైట్లో ఒక్కొక్క పీస్ తగిలేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయ్యాక
ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్స్ అనేది మనం అరేంజ్ చేసి సేమ్ మనం మిల్క్ బ్యాటర్ ఏదైతే ఉందో అది బాగా స్ప్రెడ్ చేసుకుని మొత్తం ఆ బ్యాటర్ అంతా మిల్క్ బ్యాటర్తో బాగా బ్రెడ్స్ అనేది కవర్ చేసుకుని రిమైనింగ్ మన మ్యాంగో స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం డెకరేట్ చేసేసి దీన్ని ఒక 2 to 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేస్తే అంతే మన మ్యాంగో డిలైట్ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసి కట్ చేసి ప్లేట్లో పెట్టి కొంచెం డెకరేట్ చేసి అలా స్పూన్తో తింటే ఉంటుంది. మరి యాప్రికాట్ డిలైట్ కూడా పనిచేయదండి. అలా అంటే ఆమె యాప్రికాట్ వాళ్ళు ఫీల్ అవుతారు, దేని టేస్ట్ దాందే. సో అట్లా ప్లేట్లో పెట్టాక మనకు ఆల్రెడీ మిల్క్ బ్యాటర్ ఉంది కదా, ఆ మిల్క్ బ్యాటర్ని కూడా ఇట్లా అలా ప్లేట్లో చుట్టూ కొంచెం అట్లా వేసుకుంటే కొంచెం క్రీమీ టెక్స్చర్, కొంచెం లిక్విడ్ టెక్స్చర్. సో అక్కడ కొంచెం మిల్క్ అలా నోట్లోకి వెళ్తాడు. మ్యాంగో ఇష్టపడే వాళ్ళకి చక్కనైన డిష్.